हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. బలహీనత, అలసట, చురుకుదనం లేకపోవడం, ముఖ్యంగా కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. కాల్షియం లోపం ఉన్నప్పుడు శారీరక బలహీనత, అలసట, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటివి వచ్చేస్తాయి. ఒకప్పుడు ఇటువంటి నొప్పులు 50 నుంచి 60 సంవత్సరాలు వచ్చాక వచ్చేవి. కానీ ప్రస్తుతం మారిన రోజుల్లో చాలా చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. కాల్షియం లోపం కూడా చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది. కాల్షియం లోపం వచ్చినప్పుడు అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఈ లోపాన్ని సరిచేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు కాల్షియం లోపం లేకుండా ఉండటానికి పాలను తయారు చేసుకుంటున్నాం. ఈ పాలు కోసం మనం కేవలం 3 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. అవన్నీ దాదాపుగా ప్రతి ఇంట్లో ఉండేవే. చేసుకోవడం కూడా ఈజీ, కాస్త శ్రద్ధ పెడితే సరిపోతుంది. ఇక దీనికోసం మనం కిస్మిస్ లేదా ఎండు నల్ల ద్రాక్ష లేదా ఎండు కిస్మిస్ ఏదైనా అనుకోవచ్చు. ఈ నల్ల ఎండు ద్రాక్ష ఒకప్పుడు పెద్దగా మనకు లభ్యమయ్యేది కాదు. ప్రస్తుతం బాగానే లభ్యమవుతుంది. ఒకవేళ ఈ ఎండు ద్రాక్ష దొరకకపోతే కిస్మిస్ వాడవచ్చు. దీనిలో కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గించడానికి సహాయపడమే కాకుండా పొట్టకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది. కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. ఐరన్, విటమిన్ B12 సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. మనం ఈ రెమెడీ కోసం దాదాపుగా 8 నుంచి 10 నల్ల ఎండు ద్రాక్ష తీసుకుంటున్నాం. కిస్మిస్తో పోలిస్తే దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. మీకు ఏది లభ్యమైతే అది తీసుకోండి. ఇక ఆ తర్వాత వాల్నట్స్ గురించి మనకి తెలిసిన విషయమే. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుండెకు సంబంధించిన సమస్యలు లేకుండా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. కాస్త ఖరీదు ఎక్కువైనా దానికి తగ్గట్టుగా పోషకాలు ఉంటాయి. కాల్షియం మరియు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఎముకలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. కాల్షియం లోపం అనేది లేకుండా చేస్తుంది. కాల్షియం లోపం అనేది మన శరీరంలో అతిపెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు. ఈ సమస్య ఉన్నప్పుడు తగ్గించుకోవటానికి గట్టిగా ప్రయత్నాలు చేయాలి. కాల్షియం లోపం తక్కువగా ఉన్నప్పుడు మనం చెప్పుకునే ఈ పాలను రెగ్యులర్గా తాగితే సరిపోతుంది. అదే ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సూచించిన మందులను వాడుతూ ఈ రెమెడీని ఫాలో అయితే తొందరగా మంచి ఫలితం కనబడుతుంది. కాల్షియం లోపం కారణంగా అలసట, నీరసం, నిస్సత్తువ వంటివి వచ్చేస్తాయి. అవి రాకుండా ఉండాలంటే లోపం లేకుండా చూసుకోవాలి. చూసారుగా, నల్ల ఎండు ద్రాక్ష 8 తీసుకున్నాం లేదా 10. ఇక ఆ తర్వాత వాల్నట్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎండు ద్రాక్ష నల్లది, వాల్నట్స్ ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి 1 గ్లాసు పాలను పోసి మరిగించాలి. బాగా మరిగాక మనం కట్ చేసి పెట్టుకున్న నల్ల ఎండు ద్రాక్ష, వాల్నట్స్ వేయాలి. పాలల్లో కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పాలను తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న ఎండు ద్రాక్ష, వాల్నట్స్ వేయాలి. పాలల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కాల్షియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు తప్పనిసరిగా పాలు తాగాలి. 7 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఈ పాలల్లో నల్ల ఎండు ద్రాక్ష, వాల్నట్స్ బాగా ఉడికితే వాటిల్లో ఉన్న పోషకాలు పాలల్లోకి చేరతాయి. ఇక ఇప్పుడు మనం బాగా మరిగించాలి. దీనిలో మనం పటిక బెల్లం వేసుకోవాలి. పంచదార వాడకూడదు. పటిక బెల్లం ఈ విధంగా చిన్నగా 2 ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. పటిక బెల్లంలో ఎసెన్షియల్స్, విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే ఎనీమియా వంటి సమస్యలు వస్తాయి. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో పటిక బెల్లం సహాయపడుతుంది. జీర్ణ ప్రక్రియలో కూడా సహాయం చేస్తుంది. అజీర్ణం వంటి సమస్యలు లేకుండా ఉండటానికి చాలామంది సోంపుతో పటిక బెల్లం తింటూ ఉంటారు. హిమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు అలసట అనిపిస్తుంది.
ఆ అలసట లేకుండా శక్తి వచ్చేలాగా ఈ పటిక బెల్లం చేస్తుంది. శక్తిని పెంచి బద్ధకాన్ని దూరం చేస్తుంది. పటిక బెల్లం తరచుగా తీసుకుంటూ ఉంటే కంటి చూపు మెరుగుదల కూడా బాగుంటుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి కంటి చూపు మెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది. బాగా మరిగాక మనం గ్లాసులో తీసుకోవాలి. దీన్ని ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ ముందు అయినా తాగవచ్చు, లేదా రాత్రి సమయంలో అయినా తాగవచ్చు. మీకు వీలుని బట్టి ఉదయం రాత్రి ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. బరువు తగ్గాలని అనుకునేవారు ఆవు పాలు లేదా తక్కువ కొవ్వు పాలను తీసుకోవచ్చు. అలాగే బరువు పెరగాలనుకునేవారు పూర్తి కొవ్వు ఉన్న పాలను ఉపయోగించవచ్చు. గేదె పాలు, ఆవు పాలు ఏదైనా వాడవచ్చు. ఉదయం సమయంలో ఈ పాలను తీసుకుంటే రోజంతా హుషారుగా ఉంటారు. కాల్షియం స్థాయిలు స్థిరంగా ఉంటాయి. శరీరంలో బలహీనత లేకుండా ఉత్సాహంగా చురుకుగా ఉంటారు. అలాగే జ్ఞాపకశక్తి పెరగడానికి కూడా సహాయపడుతుంది. ఈ వేసవి కాలంలో శరీరంలో వేడిని తగ్గించడానికి కూడా ఈ పాలు సహాయపడతాయి. మనం తీసుకున్న ఎండు ద్రాక్ష, పటిక బెల్లం, వాల్నట్స్ పాలు ఇవన్నీ సహజ సిద్ధమైనవే కాబట్టి మనం తీసుకోవటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ పాలను వారంలో 3 సార్లు తీసుకుంటూ ఉంటే, కొన్ని రోజుల పాటు ఇలా తీసుకుంటూ ఉంటే కాల్షియం లోపం అనేది లేకుండా ఉంటుంది. శారీరక బలహీనత, అలసట వంటివి ఏమీ లేకుండా చురుకుదనంగా ఉంటారు. అంతేకాకుండా మోకాలు నొప్పులు, కెళ్ళినప్పులు వంటి సమస్యలు కూడా ఏమీ ఉండవు. ఈ పాలు తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. మీరు ఉదయం సమయంలో కాఫీ, టీ తాగే అలవాటు ఉంటే ఈ పాలను తీసుకున్నాక ఒక అరగంట తర్వాత కాఫీ, టీలను తాగాలి. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఈ పాలను తీసుకోవడం వలన కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. రక్తహీనత సమస్య అనేది ఉండదు. ఈ రోజుల్లో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. కడుపుకు సంబంధించిన సమస్యలు అంటూ ఏమీ ఉండవు. అలాగే కాల్షియం లోపం అంతా సరి అయి అలసట, నిస్సత్తువ, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, శారీరక బలహీనత, అలసట వంటివి ఏమీ లేకుండా మీరు ఆరోగ్యంగా ఉంటారు. కాకపోతే కాస్త సమయాన్ని కేటాయించి ఈ పాలను తయారు చేసుకుని తాగండి, సరిపోతుంది. ఈ పాలను తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ, అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ పాలను తయారు చేసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల సమస్యల నుంచి బయటపడండి. నల్ల ఎండు ద్రాక్ష దొరకకపోతే కిస్మిస్ వాడండి. రెండిట్లో ఏది వాడినా ఫలితం ఒకలాగానే ఉంటుంది. కాకపోతే కిస్మిస్తో పోలిస్తే నల్ల ఎండు ద్రాక్షలో కొంచెం పోషకాలు ఎక్కువగా ఉంటాయి, అంతే. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే కామెంట్ చేయండి.